అక్కడైతే ఇంకేం పెట్టాలి ఇక్కడ. సో అయినప్పటికి కూడా ఎందుకు వదిలేశారు విజయ్ అంటే త్రిష అమిత్ షాతో కలవడం వల్లనే వాళ్ళు సాఫ్ట్వేర్ అయ్యారు. అంటే ఏదో ఒక లోపాయికారి ఒప్పందం జరిగింది అనేది చెప్తున్నారు. ఈ లోపాయికారి ఒప్పందం అంటే స్టేట్లో నేను మీకు యాంటీగానే ఉంటాను, రేపు ఎంపీ ఎన్నికల్లో మీతో నేను కలిసే అవకాశం ఉంది, అట్లాంటిదేదో విజయ్ త్రిష కలిసి ఒక ప్రతిపాదన అమిత్ షా ముందు పెట్టారని, అమిత్ షా దానికి ఒప్పుకున్నాడని ఒక వెర్షన్ అయితే వచ్చింది. సో అంటే బీజేపీకి ప్రధానంగా స్టేట్స్ కంటే కూడా ఎంపీ ఎలక్షన్స్ ఇంపార్టెంట్. తమిళనాడులో ఇప్పటికిప్పుడు వాళ్ళు బలం పుంజుకునే అవకాశం లేదని బీజేపీకి తెలుసు. కానీ రేపొద్దున తమిళనాడులో ఉండే ఎంపీ సీట్లు ఎన్డీఏకి వెళ్తే ఇబ్బంది. వీళ్ళు ఇది చూసుకుంటా వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంటుంది. ఆల్రెడీ 2024 ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ కనబడింది, అబ్సల్యూట్ మెజార్టీ రాలేదు. ఇటు చంద్రబాబు మీద, అటు అక్కడ బీహార్ మీద డిపెండ్ అయ్యి నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ నడుపుతున్నారు. రేపొద్దున ఇంకా తగ్గచ్చు. సో అందుకని వాళ్ళు ప్రతి ఏ స్టేట్ని వదిలిపెట్టట్లేదు. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు విజయ్ ఏమన్నా హామీ ఇచ్చాడా, విజయ్ తరపున త్రిష మీట్ అయి చెప్పిందా అనేది తెలీదు. సో అది జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ త్రిష 2-3 రోజుల నుంచి అదృష్టమైంది. ఫస్ట్ డే విపరీతంగా త్రిష చుట్టూనే రాజకీయాలు జరిగాయి. ఆమె సీఎం ఏమో అన్నట్టుగా అందరూ బిహేవ్ చేశారు. మీడియా కానీ చాలామంది సెలబ్రిటీలు ఆమెకే కంగ్రాట్స్ చెప్పారు. ఆమెకి ఎందుకు చెప్పారు? యాక్చువల్గా ఆమెకి పార్టీలో లేదు, ఆమె పార్టీ ప్రతినిధి కాదు, విజయ్ భార్య కూడా కాదు. సో పోనీ నా గర్ల్ ఫ్రెండ్ అని విజయ్ డిక్లేర్ చేయలేదు. అలాంటప్పుడు ఆమెకి ఎందుకు చెప్పారంటే అందరికీ తెలుసు త్రిష రోల్ ఉందని. అలాంటిది ఎందుకు 2-3 రోజుల నుంచి త్రిష కనబడలేదంటే బ్యాక్ డోర్లో వర్క్ చేస్తుంది త్రిష, సైలెంట్గా చేస్తుంది, అమిత్ షాని కలిసింది. సో ఇప్పుడు ఏంటంటే గవర్నర్ చేతిలో ఉంది. గవర్నర్ అనుకుంటే విజయ్ సీఎం అయిపోతాడు, ఈ పార్టీకే ప్రమాణ స్వీకారం చేస్తుండేవాడు. కానీ గవర్నర్ అడ్డుపడ్డాడు, 2 సార్లు రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు విజయ్కి ఉన్న తలనొప్పి ఏంటంటే వేరే చిన్న పార్టీలను కలుపుకోవాలి. చిన్న పార్టీలు ఏమో ఆల్రెడీ ఏఐడిఎంకేతోనూ డిఎంకేతోనూ కలిసి పోటీ చేశాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ లాగా అవి బయటకు వచ్చేసే పరిస్థితులు లేవు. రెండోది వచ్చినా పెద్ద పెద్ద డిమాండ్లు పెడుతున్నారు. ఆల్రెడీ పిఎంకే అన్బుమణి రామదాస్ వాళ్ళ భార్యకి డిప్యూటీ సీఎం అడిగాడని అంటున్నారు. ఇక కొన్ని పార్టీలేమో ఐడియాలజికల్ ఇబ్బందులు ఉన్నాయి. సో ఇలాంటి స్థితులు అంటే విజయ్ని ఏఐడిఎంకే వైపు నెట్టాలనేది ఇప్పుడు బీజేపీ గోల్. కానీ ఏఐడిఎంకే వైపు విజయ్ గారిని వెళ్తే తమిళనాడులో విజయ్కి పరువు పోతుంది. ఎందుకంటే బీజేపీని చాలా తీవ్రంగా విమర్శిస్తూ వచ్చాడు. సో ఈ స్టేజ్లో విజయ్ అది చేయలేడు. సో అది నెట్టి విజయ్ని తమ కంట్రోల్లోకి తీసుకొని ఇప్పుడు కాకపోయినా రేపు ఎంపీ ఎలక్షన్లో విజయ్ బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా విజయ్ని ప్రెజర్ తేవాలనేది మోడీ ప్రభుత్వానికి ఉన్న ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారమే విజయ్ని ఇబ్బంది పెడితే విజయ్ తమ దీంట్లోకి వస్తాడు. ఎందుకంటే విజయ్ చెప్తున్నట్టుగా 107 మంది రాజీనామాలు చేసిపోవడం అనేది కష్టం. అప్పుడు ఎన్టీఆర్ చేసిన తప్పు కూడా ఇదే. ఎన్టీఆర్ అందరికీ రాజీనామాలు చేయమంటే తిరుగుబాటు వచ్చేసింది. రేపొద్దున వీళ్ళు రాజీనామా చేయమంటే చాలామంది చేయకుండా ఇటు ఏడిఎంకేకో డిఎంకేకి వెళ్ళిపోతే విజయ్ పరిస్థితి ఏంటి? అందరూ రాజీనామాలు చేయాలని రూల్ ఏముంది? ఒక 50 మంది మేము చేయమంటారు, ఏం చేస్తాడు విజయ్? సో మేము చేయము అని చెప్పి ఏఐడిఎంకేకో డిఎంకేకి వెళ్ళారనుకో, అప్పుడు గవర్నమెంట్ అక్కడ ఫామ్ అవుతాయి. ఇక్కడ విజయ్ ఏం చేసుకుంటాడు? కాబట్టి ఇటు రేపు మళ్ళీ కొత్త క్యాండిడేట్లు పెట్టాలి. కొత్త క్యాండిడేట్లు గెలుస్తారో లేదు తెలియదు. సో ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితులకి విజయ్ని నెట్టి విజయ్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలనేది బీజేపీకి ఉన్న ప్లాన్. ఇప్పటి వరకైతే విజయ్ లొంగలేదు. సో కానీ విజయ్ లొంగకుండానే విజయ్ కూడా రాజకీయాలు నడిపిస్తున్నాడని, విజయ్ తరపున త్రిష రంగంలోకి దిగి బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తుందనేది ఒక వార్త. అది నిజమా కాదో తెలియదు, బట్ పాసిబుల్. ఇవన్నీ రాజకీయాల్లో పాసిబుల్. మనం ఏదో విజయ్ తక్కువ, విజయ్ కాదు, విజయ్ ప్లేస్లో మీరున్నా నేనున్నా పొలిటికల్గానే ఆలోచిస్తాం. ఇవన్నీ ఎవరేమి ఎమోషనల్గా దిగిపోరు, ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తారు. మన చుట్టూ కూడా విజయ్ చుట్టూ కూడా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. సో అందువల్ల త్రిష కలిసిందా లేదా మనకి తెలియదు, కానీ త్రిష ఖచ్చితంగా పార్టీ తరఫున విజయ్ తరఫున పనిచేసే అవకాశం అయితే ఉంది.